నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మీద తన వంతు విశ్లేషణ చెప్పాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చెప్తే మీరు ఇంకో విశ్లేషణ చేసుకోవచ్చు కదండి, ఆయన వీడియో వేసి మీరు చెప్పడం ఎందుకు అని చాలామంది ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆయన చెప్పే విషయాలు ఆయన ఒక మేధావి ముసుగులో ఆయన చెప్పే అసత్యాల్ని మనం చర్చించుకోవటం అవసరం. అందుకోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చెప్తున్నాడు, ఒక్కసారి విందాం. ఇది ఆనెస్ట్గా నమ్ముతున్నారు, ఆనెస్ట్గా డౌట్ పడుతున్నారు. అయితే కూటమికి ఒక పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్ కూటమికి ఉన్నమాట జనరల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న పాపులర్ పర్సెప్షన్ అనే పదాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ వాడుతున్నాడు. పాపులర్ పర్సెప్షన్ ప్రకారం ఎన్నికల ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూటమి వైపుగా ఉన్నట్టుగా కనపడుతున్నది. అంతవరకు విన్నారు కదా. ఇప్పుడు జగన్ కూటమి స్వల్ప మేరతోనైనా బయటపడుతుంది అని పాపులర్ పర్సెప్షన్ ఉండడానికి కారణం ఏంటంటే కూటమి వెనకాల ఉన్న సెక్షన్స్, సోషల్ మీడియా యాక్టివ్ ఉండే సెక్షన్స్. ఎందుకంటే అప్పర్ క్లాస్ అర్బన్ యూత్ వీరు కూటమి వెనకాల ఎక్కువగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు లోయర్ క్లాస్ ఏజ్డ్, రిలేటివ్లీ హయ్యర్ ద ఏజ్. ఈయన ఈ నిర్ణయానికి ఎట్లా వచ్చాడు అనేది నా మొదటి డౌట్. తెలుగుదేశం వైపు వీళ్ళున్నారు, వైసీపీ వైపు వీళ్ళున్నారు అని ఎట్లా చెప్తున్నాడు అంటే, మా ఓటర్లు వేరు అని సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడెప్పుడో చెప్పాడు కదా, ఆ థియరీని ప్రొఫెసర్ సమర్థిస్తున్నాడా? తెలుగుదేశం పార్టీలో యూత్ వీళ్ళందరూ ఉండటం వల్ల, వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం వల్ల మనకి ఈ పబ్లిక్ పర్సెప్షన్ వస్తున్నది అని చెప్తున్నాడు. వైసీపీ సోషల్ మీడియా ఎట్లా ఉంటుందో, ఎంత వైలెంట్గా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని అడిగితే చెప్తుంది. ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కదా, బాబాయ్ కూతురును సొంత చెల్లెలు కూడా. వాళ్ళని అడిగినా చెప్తారు. వైసీపీ సోషల్ మీడియా మీద కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. మొత్తం సోషల్ మీడియా మీదే రాజ్యాన్ని నడిపింది 5 సంవత్సరాల పాటు వైసీపీ. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఐపాక్ టీమును పెట్టుకొని మొత్తం ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరి చెప్తున్న పబ్లిక్ పర్సెప్షన్ని మార్చటానికి శతవిధాల ప్రయత్నం చేసింది. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరి ఏం చెప్తున్నాడంటే, వైసీపీ వైపు ఉన్న వాళ్ళేమీ సోషల్ మీడియాలో మాట్లాడటం లేదు, తెలుగుదేశం వైపు ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ పబ్లిక్ పర్సెప్షన్ ఏర్పడ్డది అని చెప్తున్నాడు. హ్యూజ్ సోషల్ మీడియా ప్రజెన్స్ వల్ల నీకు డెఫినెట్గా కూటమి వస్తుందన్న పాపులర్ పర్సెప్షన్ క్రియేట్ చేయగలుగుతారు. ఈ పాపులర్ పర్సెప్షన్ గ్రౌండ్ రియాలిటీ అవుతుందా లేదా నేను చెప్పలేదు. పబ్లిక్ పర్సెప్షన్ అంటే ఏమిటి అంటే, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే కదా అర్థం. బహుశా ఆయన చెప్పాలి పబ్లిక్ పర్సెప్షన్కి అర్థం ఏంటో. ఆ పబ్లిక్ పర్సెప్షన్ రావటానికి కారణం ఏంటి? అసలు పబ్లిక్ పర్సెప్షన్ అది అని నీకెట్లా తెలుసు? నీలాంటి వాళ్ళు కూర్చొని యూట్యూబ్లో కూర్చొని నీలాంటి వాళ్ళు చెప్పిందే కదా పబ్లిక్ పర్సెప్షను. దాని మీద నువ్వు ఒక అంచనాకి ఎట్లా వస్తావు? ఆ పబ్లిక్ పర్సెప్షన్ తప్పు లేదు రైటు అని నువ్వు నిర్ణయానికి ఎట్లా వస్తావు? ఈ పబ్లిక్ పర్సెప్షను తప్పు కావటానికి ఆస్కారం ఉంది అని చెప్తున్నాడు ఈ మేధావి. లాస్ట్ తెలంగాణ ఎలక్షన్ తీసుకుంటే 23లో అసలు హైదరాబాద్లో మొత్తం కాంగ్రెస్ కొట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి పట్ల చంద్రబాబు నాయుడుకున్న అభిమానులంతా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు అభిమానులందరూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఈ ప్రొఫెసర్కి ఎవరు చెప్పారు? ఈవెన్ తెలంగాణ కమ్మ సంఘం కూడా బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వమని ఇది ఒక పచ్చి అబద్ధం. తెలంగాణ కమ్మ సంఘం అమీర్పేటలో ఉన్న కమ్మ భవనం మీటింగు పెట్టుకొని ఆ మీటింగులో పార్టిసిపేట్ చేసింది ఎవరు అంటే తలసాని శ్రీనివాస యాదవ్. అప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఆయన వచ్చి చెప్పాడు,
మీ వ్యాపారాలు హైదరాబాదులో సజావుగా జరిగేలాగా మేము సహాయపడతాము, అందుకని మీరు బీఆర్ఎస్కు ఓటేయండి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట కమ్మ సంఘం మీటింగులో చెప్పాడు. కమ్మ సంఘం మీటింగులో చెప్పిన తర్వాత కమ్మ సంఘం పిలిపించింది బీఆర్ఎస్కు ఓటేద్దామని. ఇది వాస్తవం అయితే తెలంగాణ కమ్మ సంఘం కాంగ్రెస్కి ఓటేయమని పిలుపిచ్చింది అని పచ్చి అబద్ధాన్ని చెప్తున్నాడు ప్రొఫెసర్ నాగేశ్వర్. సో మీకు బీఆర్ఎస్ కేటీఆర్ వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు అరెస్టు పైన మాకేం సంబంధం అని వ్యాఖ్యలు చేయడము, దానిపైన నిరసనలు వ్యక్తం కావడము, సో ఇవన్నీ పరిణామాలు చూస్తే అసలు హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్న ఏరియాలలో స్వీప్ కాంగ్రెస్ అనుకున్నారు. కానీ ఏం జరిగింది? కాంగ్రెస్ ఒక సీట్ కూడా రాలేదు. ఎవరు అనుకున్నారు? ఎవరన్నా చెప్పారా? నువ్వు అనుకున్నావా? నువ్వు అనుకుంటే దానికి ప్రామాణికత ఏముంటుంది? హైదరాబాదులో బీఆర్ఎస్కి సీట్లు వస్తాయి, లేదు కాంగ్రెసే మొత్తం స్వీప్ కొడుతుంది, బీఆర్ఎస్కి సీట్లు రావు, లేదు కాంగ్రెస్కి సీట్లు రావు అని నీకు ఎవరు చెప్పారు? నువ్వేమన్నా సర్వే చేసావా? అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద కేటీఆర్ చాలా దారుణమైన కామెంట్లు చేసిన మాట వాస్తవం. కేటీఆర్ కామెంట్ల మీద చాలామంది రియాక్ట్ అయిన విషయం వాస్తవం. హైదరాబాదులో అంటే ఆంధ్రాలో కన్నా ఎక్కువ ప్రొటెస్టులు హైదరాబాదులో జరిగిన మాట వాస్తవం. అయితే దాన్ని బట్టి నువ్వెట్లా అంచనాకు వస్తావు? దాన్ని పబ్లిక్ పర్సెప్షన్ అని పేరెట్లా పెడతావు? పబ్లిక్ పర్సెప్షన్ అంటే ఏమిటి అసలు? నీ దృష్టిలో పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి ఓటు వేయమని లేదా కాంగ్రెస్కి మేము మద్దతు ఇస్తున్నామని అధికారికంగా ఎక్కడైనా ప్రకటించిందా ప్రొఫెసర్? నువ్వు చూపించగలుగుతావా? నీకు తెలుసా? ఇవన్నీ అంటే ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి చాలా సర్వేల్లో వచ్చింది. ఆ సర్వేల విషయం మాట్లాడకుండా పబ్లిక్ పర్సెప్షన్ అని చెప్పి తెలుగుదేశాన్ని ఇందులోకి తీసుకొస్తున్నాడు. ఇది ఈ ప్రొఫెసర్ చెప్తున్న లాజిక్. తన లాజిక్ని బిల్డప్ చేసుకోవటానికి, తను చెప్పిన మాటల్ని నిజం చేసుకోవటానికి అబద్ధాలని ప్రచారం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు ఓటేయమని ఎక్కడా చెప్పలేదు. తెలంగాణలో మేము పోటీ చేయట్లేదు. ఎందుకు? ఆ రోజున ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు కాబట్టి మేము ఇప్పుడే నిర్ణయం తీసుకోలేము, మాకు పోటీ చేయటానికి మాకు అంత టైం దొరకట్లేదు, అందుకని మేము విత్డ్రా అవుతున్నాము అని చెప్పారు తప్ప కాంగ్రెస్కి ఓటేయమని చెప్పారా? అంతా బీఆర్ఎస్ తీసేయండి. పాపులర్ పర్సెప్షన్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో మొత్తం రేవంత్ ప్రభావం, చంద్రబాబు నాయుడు. ఎవరు చెప్పారు? మళ్ళీ పాపులర్ పర్సెప్షన్ అంటున్నాడు. రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సీట్లన్నీ వస్తాయి అని ఎవరు చెప్పారు? ఇది పబ్లిక్ పర్సెప్షన్ అంటున్నాడు. ఇటువంటి మేధావులు యూట్యూబ్లో కూర్చొని చెప్పి దీన్ని పబ్లిక్ పర్సెప్షన్ కింద వేసి ఈయన తీసుకొచ్చే లాజిక్ ఏంటంటే ఈ పబ్లిక్ పర్సెప్షను తెలంగాణలో వర్కౌట్ కాలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా రేవంత్ రెడ్డికి ఓటు వేసినా హైదరాబాదులో బీఆర్ఎస్ సీట్లు గెలిచింది కాబట్టి కాంగ్రెస్ సీట్లు రాలేదు కాబట్టి ఈ పబ్లిక్ పర్సెప్షను ఈ విధంగా ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ పర్సెప్షను తెలుగుదేశానికి అంటే కూటమికి అనుకూలంగా ఉన్నా కూడా ఫలించదు అని ఈ మేధావి చెప్తున్న లాజిక్. ఈ పబ్లిక్ పర్సెప్షనే తప్పు. అసలు పబ్లిక్ పర్సెప్షన్ అన్న పదాన్ని నువ్వు వాడకూడదు. అది నీ ఒపీనియన్గా చెప్పు, అంతేగాని మొత్తం టోటల్ పబ్లిక్ని మిస్లీడ్ చేయటానికి నువ్వు కొన్ని టర్మ్స్ ఖాయం చేసుకొని పబ్లిక్ పర్సెప్షన్ అంటున్నావు. ఆ పబ్లిక్ పర్సెప్షన్ అనే పదమే తప్పు. ఈ మేధావి చెప్తున్నది అంతకన్నా తప్పు. కూటమికి నీకు సీట్లు వస్తాయా రావా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చాలా సర్వేలు వచ్చినాయి, ఇప్పటికే చాలా సర్వేలు వచ్చినాయి కదా. నువ్వు వచ్చి చెప్పడం ఏంటి? అది జరగచ్చు జరగకపోవచ్చు అంటాడు. నువ్వు ప్రచారం చేస్తున్నట్టు నువ్వు ఇంతకు ముందర కూడా ప్రచారం చేసావు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి అని ప్రచారం చేసిన మేధావి నువ్వు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైపు ఎవరెవరు ఉన్నారు, తెలుగుదేశం వైపు ఎవరెవరు ఉన్నారు అని చెప్తున్నాడు. నేను ఒక లాజిక్ చెప్తా ఆ మేధావికి తగ్గట్టు. గత ఎన్నికల్లో
51% జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. అందులో జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల, పరిపాలనా వైఫల్యం వల్ల 10% ఓట్లు జగన్కి వ్యతిరేకంగా మారినాయి. అవి కూటమికి అనుకూలమైపోయినాయి. అంటే 41%కి జగన్ పడిపోయాడు. అప్పట్లో కూటమికి 44% ఓట్లు వచ్చినాయి. ఈ 10% కలిస్తే ఇప్పుడు 54% ఓట్లు కూటమికి రాబోతున్నాయి. అంటే 51% ఓట్లు వచ్చిన పార్టీ 151 స్థానాల్లో గెలిస్తే 54% వచ్చిన పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో ఊహించుకోండి. ఇది నేను చెప్పే థియరీ. ఈ మేధావి అన్నీ ఇటువంటి తప్పు లెక్కలు చెప్పి, అంటే నువ్వు సర్వే చేస్తే నేను సర్వే చేశాను అని చెప్పు. నువ్వు సర్వే చేయకుండా కొత్త టర్మినాలజీ పెట్టి పబ్లిక్ పర్సెప్షన్ అన్న పదం వాడుతున్నాడు. కాబట్టి నేను దీనికి ఇంత తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. అందుకే అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేందుకే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకుంది అన్నారు. మరి ఏం జరిగింది? పాపులర్ పర్సెప్షన్ పూర్తి భిన్నంగా జరిగింది. రేవంత్ రెడ్డికి మేలు చేయటానికి తెలుగుదేశం పోటీ నుంచి విరమించుకుంది అని పదే పదే చెప్తూ ఉన్నాడు. ఇతను చెప్పే దాంట్లో ఏదన్నా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా? తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నామని చెప్పిందా? ఒక్కసారి ఈ మేధావిని మనం మళ్ళీ అడగాలి. రెండో ఉదాహరణ చెప్తాను. 2018లో అసలు మహాకూటమి అధికారులకు వచ్చేస్తుంది అన్న లగడపాటి సర్వే ఒకటే కాదు, అసలు అయిపోయింది. మహాకూటమి అధికారం లేకుంటే వాళ్ళ విష్ అంటే గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక చెప్తే రిజల్ట్ అలా ఉంటుంది. ఇది రెండిట్లో ఏదో మనకు తెలియదు. అలాగే భారీగా ఒకవేళ జగన్కు తగ్గి భారీగా కూటమికి పెరిగినా రిజల్ట్ మారకపోవచ్చు. ఉదాహరణకు మీకు 40% జగన్కు సీట్లు తగ్గాయనుకోండి, 91 పడిపోతాయి. స్టిల్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. ఓకే, ఇది ఈయన కోరిక. 40% తగ్గినా కానీ, 40% సీట్లు తగ్గినా కానీ 91 సీట్లతో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఈ మేధావి చెప్తున్న మాట. నీకు ఇందాక నేను చెప్పాను కదా, 54% ఓట్లు అంటే జగన్కి ఉన్న 10% ఓట్లు షిఫ్ట్ అయిపోయినాయని నేను చెప్తున్నా. మరి నేను చెప్తున్నది జగన్కి వచ్చిన 51% ఓట్లలో 10% ఓట్లు కూటమి వైపు షిఫ్ట్ అయిపోయినాయి. 54% వస్తున్నాయి కూటమికి. అంటే ఎవరు ఎన్నికల రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎవరి ఐడియాని వాళ్ళు ప్రజల ముందర ఉంచవచ్చు. కానీ మేధావి ముసుగులో ఈ విధమైన అభూత కల్పనలు చేయటం, కొత్త సిద్ధాంతాలని ప్రజల ముందర ఉంచి కన్ఫ్యూజ్ చేయటం, ఇటువంటివి మానుకోవాలని ప్రొఫెసర్ నాగేశ్వర్కి నేను అంత ముందర ఒకసారి చెప్పాను, రెండోసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం.